వ్యాసుడు ద్రౌపది రహస్యాన్ని పూర్వజన్మ కథని చెప్పాడు. అలాగే శివుడి ప్రణాళిక దైవ సంకల్పం కూడా వివరంగా తెలిపాడు. దాంతో ఇక ద్రుపదుడు చేసేది ఏమీ లేకపోయింది. ఎప్పుడైతే పాండవుల రూపాల్ని దివ్య దృష్టితో చూశాడో ఆ ద్రుపదుడికి నిజం అర్థమైంది. అప్పుడు అన్నాడు, 5 భర్తలకి నా కూతుర్నివ్వాలని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ అదృష్టం అలా తప్ప వేరేలా జరగదు అని చెప్పాక చేసేదేముంది? దైవ నిర్ణయంలో ధర్మాధర్మాలుండవు కదా. ఇదొక లీల. కాబట్టి వెంటనే మీరు చెప్పినట్లే పాండవులందరితో కృష్ణ వివాహ ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు. అలా నిర్ణయించి ఇంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్న ముహూర్తాన ముందు యుధిష్ఠిరుడు ద్రౌపదిని వరించేలా ఏర్పాట్లు చేశారు. స్నేహితుల్ని, మంత్రుల్ని, బ్రాహ్మణుల్ని, పౌరుల్ని అందర్నీ పిలిచారు. ఆ ద్రుపదుడి భవనం మొత్తం కలువలతో నిండిపోయింది, పద్మాలతో వెలిగిపోయింది. ఎక్కడెక్కడి నుండి పూలని పళ్ళని తెప్పించి మొత్తం అలంకరించారు. చతురంగ సేనలు చిత్రమైన తీరులో భవనం బయట ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఆ రథాలు, కేతనాలు ఆకాశంలో నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. యువతీ యువకులు స్నానాలు చేసి అందంగా అలంకరించుకుని వచ్చిన అతిథులకి స్వాగతాలు చెప్తున్నారు. ఒంటికి చందనం పూసుకుని దైవకార్యాలు చేస్తూ పాండవులున్నారు. ముందుగా యుధిష్ఠిరుడు ద్రౌపదిని పెళ్లాడాలి కాబట్టి వేదవేత్త అయిన పురోహితుడు ధౌమ్యుడు వృషభంలా మంటపంలోకి వచ్చిన ధర్మరాజుతో ద్రౌపదికి సూత్రం కట్టించాడు. వారిద్దరూ పాణిగ్రహణం చేసి అగ్నికి ప్రదక్షిణ చేశారు. అలా మిగతా 4 పాండవులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ద్రౌపదిని పెళ్లాడారు. వివాహానంతరం ద్రుపదుడు పాండవులకి విడివిడిగా ఎన్నో బహుమతులు, కానుకలు ఇచ్చాడు. ఉత్తమ జాతి గుర్రాలను, దంతాలకి బంగారు తోళ్లు తొడిగిన ఏనుగులను, దాసీజనాన్ని, ఆభరణాలని ఎన్నిటినో ఇచ్చాడు. అలా వివాహం అయ్యాక పాండవులు ద్రుపదుడి ఇంట ఉండసాగారు. పాండవులతో సంబంధం కలుపుకున్న ద్రుపదుడికి దేవతల వల్ల కూడా ఇక భయం లేకుండా పోయింది. ఆ ధైర్యాన్ని పొందాడు. తన రాజ్యాన్ని, సంపదని ఎవడూ కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయరని నిశ్చింతగా నిద్రపోయాడు. అప్పుడు కుంతీదేవి ద్రౌపదిని పిలిచి మాట్లాడింది. అందము, శుభలక్షణాలు, శీలము అన్నీ కలిగిన ద్రౌపది అత్తగారిని ప్రేమగా నమస్కరించి పక్కన కూర్చుంది. అప్పుడు కుంతి అంది, ద్రౌపది, ఇంద్రాణి ఇంద్రుణ్ణి, స్వాహాదేవి అగ్నిని, రోహిణి చంద్రుణ్ణి, దమయంతి నలుణ్ణి, భద్ర కుబేరుణ్ణి, అరుంధతి వశిష్ఠుణ్ణి, లక్ష్మీదేవి నారాయణుణ్ణి సేవించినట్లే నీ భర్తలని నువ్వు సేవించు. సత్సంతానాన్ని పొంది లోకప్రసిద్ధికెక్కే పతివ్రతవి అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను అంది. ఇంటికి ఎందరో అతిథుల్ని, బ్రాహ్మణుల్ని ఆహ్వానించి సేవించి వాళ్ల దీవెనలు పొంది ఎన్నో ఏళ్లు గడుపుతావమ్మా అని ఆశీర్వదించింది. కురురాజుగా నీ భర్త ఉంటే ఆ సింహాసనానికి మహారాణివై నువ్వు ఉండాలి అంది. నీ భర్తలు భూమినంతా జయిస్తారు. అశ్వమేధ యాగంలో ఆ భూమిని నువ్వు బ్రాహ్మణులకివ్వు. భూమి మీద ఉన్న సౌఖ్యాలు, సుఖాలు అన్నీ పొంది చిరకాలం హాయిగా ఉండు తల్లి అని దీవించింది. అత్తగారు అంత ప్రేమగా ఆశీర్వదిస్తే ద్రౌపది ఎంతో సంతోషించింది. పైకి చాలా హుందాగా, మర్యాదగా ఆవిడకు సేవలు చేస్తూ ఎంతో ప్రీతి పొందేలా చేసింది. ఆ తర్వాత యాదవ వంశం నుండి కృష్ణుడు, బలరాముడు కూడా ఎన్నో కానుకలు పంపారు. విలువైన వస్త్రాలు, కంబళ్ళు, రత్నాలు, తల్పాలు, వాహనాలు, వజ్రాలు, వైఢూర్యాలు పంపారు. ఇక ఏనుగుల రథాలు, గుర్రాలు అయితే లెక్కలేనన్ని పంపారు. కోట్లు విలువ చేసే స్వర్ణరాసుల్ని పంపారు. లక్షల కొద్దీ గోవుల్ని పంపారు. పాండవుల పెద్ద యుధిష్ఠిరుడు ఎంతో సంతోషించి వాటిని స్వీకరించాడు. అగ్నికి ఆహుతి అవ్వాల్సిన పాండవులు కష్టాలు పడినా వాటి నుండి బయటపడి ఇంత అదృష్టాన్ని సంపాదించి ద్రుపదుడి, కృష్ణుడి స్నేహాన్ని పొంది ఎన్నో ధనరాశుల్ని పొంది సంతోషంగా ఉన్నారన్న వార్త హస్తినకు చేరింది. నిండు సభలో ద్రౌపదిని గెలిచింది అర్జునుడే అన్న విషయం కూడా తెలిసింది. 5 పాండవులు జగదేక సౌందర్యవతి అయిన ద్రౌపదిని పొందారని తెలుసుకుని చాలా బాధపడ్డాడు దుర్యోధనుడు. వెంటనే ఎప్పుడూ అతనికి సన్నిహితులై అన్ని నిర్ణయాలకి వెనకుండే శకుని, కర్ణుల్ని పిలిచాడు. అలాగే మిగతా పెద్దలు, బంధువులు కూడా ఉన్న చోట చేరాడు. జరిగినది తెలిసినది చెప్పాడు. అప్పుడు శకుని అన్నాడు, దుర్యోధన, పాండవులు తప్పించుకుంటే కొన్నారు. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి బలం సమకూరుతోంది. ఇక ఇదే ఆఖరి అవకాశం. వెంటనే ఏదోటి చేసి వాళ్ళని పూర్తిగా నాశనం చేయాలి, లేదా వాళ్ళు తిరిగొచ్చి జరిగింది బయటపెట్టి నీకు కీడు చేస్తారు అన్నాడు. నాకు తెలిసినంతవరకు ఆ ద్రుపదుడు మిక్కిలి అల్పుడు, బలహీనుడు. కాబట్టి అతని సేన, అతని సామర్థ్యం వల్ల వాళ్ళకి పెద్దగా ఒరిగింది లేదు. కానీ వాళ్ళు ఇంకా పెరగకముందే అంతం చేయాలి. ఇదే సరైన సమయం అన్నాడు. ఎందుకంటే
యాదవ వీరులు ఇంకా పాండవుల పక్కకి పూర్తిగా చేరలేదు. అది జరిగే లోపల నువ్వు వాళ్ళని చంపాలి. ఆ శిశుపాలుడికి మనం నచ్చం కనుక ఛేదీ వంశంతో అతను కూడా పాండవులకి సాయం చేయొచ్చు. అది జరిగితే వాళ్ళు ఇంకా బలవంతులవుతారు. నరశ్రేష్ఠులంతా కలవక ముందే ఏదోటి చేయమన్నాడు. శకుని మాటలు విని భూరిశ్రవసుడు అన్నాడు, ఎదుటివాడిలో సప్త ప్రకృతులు చూసి 6 గుణాలలో ఒకదాన్ని ఎంచుకోవాలి అంటారు. ఆ 7 ప్రకృతులు ఏవి? స్వామి, అమాత్యుడు, స్నేహితులు, కోశం, రాష్ట్రం, దుర్గం, సేన. వీటి పరిస్థితి చూసి శత్రువు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోవాలి. పాండవులు బలంగా ఉన్నారు. వాళ్ల మిత్రుల మధ్యలో ఉన్నారు. ముఖ్యంగా అర్జునుడు ముఖవర్చస్సు, అతని కీర్తి చూసి అందరూ అతనితో చెలిమి చేయాలని కోరుతుంటారు. అతన్ని చూసి అందరూ చాలా సుఖాన్ని ఆనందాన్ని పొందుతారు. అందరూ ఇష్టపడతారు. అతను కూడా స్నేహితులకి బంధువులకి ఇష్టమైన పనులు చేస్తూ అందర్నీ ఆనందింపజేస్తుంటాడు. ఎన్నోసార్లు సాయం చేస్తుంటాడు. అతని మాటలు కూడా ఏనాడు అప్రియంగా కఠినంగా ఉండవు కదా. ఎంతో ప్రేమగా మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళ స్నేహితులు దండిగా ఉన్నారు. వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. వాళ్ళకి ధౌమ్యుడనే పురోహితుడు కూడా ఉన్నాడు. ద్రుపదుడి మంత్రులు మంచి పేరున్నవారు. అలాగే ఇప్పుడు యాదవ కులంతో బంధుత్వంతో శ్రీకృష్ణుడు, బలరాముడు గొప్ప బుద్ధిబలాన్ని, కండబలాన్ని తోడు తెచ్చారు. వాళ్ళున్న రాష్ట్రానికి ఎలాంటి లోటు లేదు. అనేక కానుకలతో వాళ్ల కోశాగారం నిండి ఉంది. ఇన్ని ఉండగా మీరు కేవలం సైన్యం ఒక్కదాన్ని లెక్క కట్టి వాళ్ళకి హాని చేయాలనుకోవడం ఏపాటి తెలివో రాజకీయమో నాకైతే తెలియట్లేదు. యుధిష్ఠిరుడు సామదాన భేద దండోపాయాలని చాలా సమర్థవంతంగా వాడగలడు. అతనికి మీ ఆలోచనలు, కదలికలు ఆ మాత్రం తెలియవనుకోకు. ఇప్పుడు అతను ఖచ్చితంగా శత్రువుల్ని తగ్గించుకుని మిత్రుల్ని పెంచుకునే పనిలో ఉంటాడు. ఆ భీమార్జునులని ఇంద్రాది దేవతలు ఎదిరించినా కష్టపడతారు. అలాంటిది శ్రీకృష్ణుడు, బలరాముడు వాళ్ల సైన్యాలు కుంతితో బంధుత్వం వల్ల ఇప్పుడు వెనక చేరితే మీరు అడక్కపోయినా నా మాటగా ఒక్క మంచి మాట చెప్తా. పాండవులతో సంధి చేసుకోండి. అదే మీకు ఉత్తమం. తగు మీకే ప్రమాదం అన్నాడు. ఈ నగరం అన్ని రకాలుగా వెలిగిపోతోంది. హస్తినాపురం వైపు ఇంతకాలం ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేదు. ఎంతో వృద్ధి పొంది ఎలాంటి కష్టం లేకుండా ఉంది. ఇంత గొప్ప నగరం మీరు గనక పాండవులతో యుద్ధానికి దిగితే పాడవుతుంది. సంపద ఎంతో ఖర్చవుతుంది. అలాగే శస్త్రాస్త్రాలను తెలిసిన శత్రువు ఊరుకోడుగా మన మీద ప్రయోగిస్తాడు. ఎంతో జన నష్టం, ధన నష్టం. ఇవేవీ కూడా జరగాల్సిన పని లేదు. తగువ వస్తే పెట్టుకోవాలి, కానీ మనమే తగువ పుట్టించటం తెలివైన రాజకీయం కాదని నా అభిప్రాయం అన్నాడు. చాలామందికి భూరిశ్రవసుడు ఈ మాటలు అన్నట్టే తెలియదు. ఇంత వివరణగా చెప్పాడని అసలు తెలియదు. గొడవ వద్దని వారించాడు మహాభారతంలో. అయితే మరి అవన్నీ విన్న దుర్యోధనుడు వాళ్ళు ఏం చేశారు? మిగతా వాళ్ళు ఏమన్నారు? రాజకీయ పాకం గట్టిపడుతున్న కథలో తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.